ఈ రోజు పనస గింజల కర్రీ చేసుకుందామా. పనస గింజలు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అలా పైన పొర తీసేసేయాలి. తీసిన తర్వాత ఆండి తీసుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. బజ్జీ మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకుని మూత పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మూత తీసేసి ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉప్పు తగినంత వేయాలి. ధనియాలు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పనస గింజలు దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటది. ఒక అర గ్లాసు పాలు పోసుకోవాలి. ఒక అర గ్లాసు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇది అన్నంలోకి గాని చపాతీలోకి గాని చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.